అద్వైత్ గ్లాసెస్ తీసుకోలేవు గ్లాసెస్ నీ బండి నిందే శాస్త్రా అద్వైత్. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు వ్లాగ్స్ ఇన్ ఒమాన్. ఈ వ్లాగ్ ఆల్ హుకెన్ వాటర్ ఫాల్స్ది. ఇది మస్కట్ నుంచి 2 hours డ్రైవింగ్ అండ్ 150 కిలోమీటర్స్. మస్కట్ నుంచి ఆల్ రుస్తాక్ రోడ్ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. జస్ట్ లైక్ ఎట్లా అంటే 2 hours జర్నీ అని కూడా అనిపించదు మీకు. సజెషన్, బెస్ట్ ఫ్యామిలీ ట్రిప్, బెస్ట్ చిల్డ్రన్ ట్రిప్. చిల్డ్రన్ అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారు. అండ్ మస్కట్లో ఉన్న కొన్ని ప్లేసెస్కి సీజన్స్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. లైక్ సమ్మర్లో ఎక్కడికి వెళ్ళాలి, వింటర్లో ఎక్కడికి వెళ్ళాలి అని. ఈ ప్లేస్ అట్లా ఏం కాదు, ఏ సీజన్లో అన్నా వెళ్ళొచ్చు. నో ఎంట్రీ ఫీజ్, ఫ్రీ టు ట్రావెల్. అండ్ చూసారా జనాలు ఎంతమంది వస్తారు. బికాజ్ ఆన్ వీకెండ్, 1 weekend ఒకరోజు మనం ప్లాన్ చేసుకున్నా కూడా ఈజీగా వెళ్ళి రావచ్చు. అండ్ ఎర్లీగా స్టార్ట్ అయితే ఎక్కువ టైం ఉంటుంది మనకి ఎంజాయ్ చేయడానికి. అండ్ కింద ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గర మీకు ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉండవు, లైక్ వాష్రూమ్స్ కానీ డ్రెస్ చేంజింగ్ ఎట్లాంటివి ఉండవు. మన పర్సనల్ ఐటమ్స్ ఏమన్నా తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ పైన మనం స్టార్ట్ అయ్యే ముందే పైన ఒక కాఫీ షాప్ ఉంటుంది. అక్కడే మీకు వాష్రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు ఏదైనా ఐటమ్ తీసుకోవాలనుకుంటే అక్కడనే గ్రోసరీస్ అవన్నీ పర్చేస్ చేయొచ్చు, ఫుడ్, స్నాక్స్, స్టఫ్, ఎవ్రీథింగ్. అండ్ నార్మల్గా ఈ ప్లేస్కి వచ్చే ముందు మీరు గూగుల్లో బ్రౌజ్ చేసిరనుకో, ఆ టైంకి వెదర్ కండిషన్ కానీ మీరు వెళ్ళాలనుకుంటుంటే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేయొచ్చు. వెదర్ కండిషన్ ఎట్లుంది, క్లైమేట్ వెళ్ళాలా లేదా అని. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ ఇంట్లోనే ఫుడ్ చేసుకొని మేము కూడా సేమ్ ఫుడ్ చేసుకొని తీసుకొని వచ్చినాము. మార్నింగ్ వస్తే ఆఫ్టర్నూన్ ఈజీగా ఎంజాయ్ చేసి ఈవినింగ్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో గుడ్ అండ్ సో బ్యూటిఫుల్. వి జస్ట్ లవ్ ద ప్లేస్. అండ్ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ పెబుల్స్, ఈ వాటర్ ఇదంతా చూస్తే ఎగ్జాక్ట్లీ నాకు శ్రీశైలం పాతాళగంగ నాకు నార్మల్గా గుర్తొచ్చింది. మీలో ఎంతమందికి ఈ ప్లేస్ వెళ్ళింటే మీకు నిజంగా ఈ ప్లేస్ ఈ ఐడియా గుర్తొచ్చిందో నాతో షేర్ చేయండి. మేము వెళ్ళింది మార్నింగ్ 11కి అట్లా స్టార్ట్ అయినాం. బికాజ్ ఆ రోజు లైట్గా రెయినీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి వెదర్ కండిషన్ చూపించిండే. సో వెదర్ కూలింది కాబట్టి రెయిన్ పడే ఛాన్స్ ఉంటుంది, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి వెళ్ళలేదు ఎర్లీగా. సో తర్వాత లేట్గా స్టార్ట్ అయినాం. అండ్ మేము ఒక 1.5 hour 2 hour అట్లా రేర్లీ స్పెండ్ చేసినాం. తర్వాత ఈవినింగ్ 3కి అట్లా స్టార్ట్ అయినాం. బట్ స్టిల్ ఉండాలనిపించింది. ఇంకా రెయిన్ స్టార్ట్ అయింది స్లైట్గా అక్కడ. నార్మల్గా మీకు తెలుసు కదా, మస్కట్లో రెయిన్ పడితే మన ఇండియాలో లాగా డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు. వాటర్ అంతా డ్రైన్ కావడానికి రోడ్స్లలో మొత్తం నిండిపోతుంది. మళ్ళీ సపరేట్ ట్యాంకర్స్ అవన్నీ వచ్చేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోతాయి. సో ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా ఆలోచించాలి రెయినీ సీజన్లో. మెయిన్లీ సమ్మర్లో కూడా వర్షం పడుతుంది అప్పుడప్పుడు. ఎప్పుడు రెయిన్ పడితే అప్పుడు రిస్కే మస్కట్లో. ఇది ఒకటే డిసడ్వాంటేజ్, ఇంకేం లేదు. ద ప్లేస్ ఈజ్ సో గుడ్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మ్యాక్సిమం ఇక్కడ ఒమాన్ వాళ్ళు వీళ్ళందరూ ఫుడ్ కానీ ఐటమ్ కానీ అన్నీ అక్కడికే తీసుకొచ్చి అక్కడికే కుక్ చేసుకుంటారు. బార్బిక్యూ మీ అంతా ఐడియా ఉంటుంది. దట్ ఆల్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆల్ హుకెన్ వాటర్ ఫాల్స్. ఇఫ్ యూ జస్ట్ లవ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.